హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఈ మధ్య నేను కటింగ్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను, స్టిచ్చింగ్ పెట్టట్లేదు. సో కొంచెం పని ఉండటం వల్ల కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. బై హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నాను కదా. సో దీనికోసం ఫస్ట్ అయితే థంబ్నెయిల్ అయితే చూసారు కదా. సో ఆ డిఫరెంట్ హ్యాండ్ అనమాట. దీనికోసం నేను ఒక పేపర్ తీసుకొని సైడ్ ఎడ్జీలు కట్ చేసి డబుల్ ఫోల్డ్ చేసి ఇప్పుడైతే హ్యాండ్ పొడవు అండ్ ఎక్స్ట్రా మార్క్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా దానికి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత పొడవు అనమాట, హ్యాండ్ పొడవు. సో ఇక్కడ పొడవు మాత్రం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఇది హ్యాండ్ అనమాట, హ్యాండ్ మార్క్ అనమాట. హ్యాండ్స్ ఓన్లీ అవి షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఎల్బో హ్యాండ్స్ కాదు, లాంగ్ కాదు, ఐ మీన్ ఫుల్ హ్యాండ్స్ అయితే కాదు, నార్మల్ షార్ట్ హ్యాండ్స్ అనమాట. టోటల్గా అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని కట్ చేసేసుకొని ఈ పేపర్ కటింగ్ ప్రకారం క్లాత్ మీద అయితే పెట్టేసి మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చూడండి, సెంటర్కి అయితే కట్ చేసుకున్నాను. సెంటర్ పాయింట్ తెలియాలి కదా. ఫోల్డ్ చేసినా కూడా ఒక క్లాత్ అయితే వేసుకోవాలి కదా. క్లాత్ మీద అయితే ఒక చిన్న కట్ చేసుకోవాలి. సో చిన్న ఫ్యాబ్రిక్ అనమాట ఇది. సో చూడండి, దీని మీద పెట్టేసుకున్నాను. ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడైతే 1 సైడ్ మాత్రమే కట్ చేస్తాను. చూడండి ఎలా కట్ చేస్తాను అనేది కూడా. ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రా అనిపించింది, అందుకని కొంచెం డీప్కి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. సో అంత పెద్ద లెంత్ వచ్చిందని అనిపించింది. సో ఇవి కొంచెం డిఫరెంట్ హ్యాండ్స్ కదా, కొంచెం డీప్గా అయితే కట్ చేసుకున్నాను. డిజైన్ బట్టి ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలని చెప్పాను కదా. సో ఈ కటింగ్ ఈ డిజైన్కి అయితే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే ట్రై చేయండి. అది ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను. మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే 3 లేయర్స్ లాగా ఫోల్డింగ్స్ అనేది వస్తుంది. సో బ్యాక్ సైడ్ నార్మల్గా అనేది వస్తుంది అనమాట. సో చూడ్డానికి కూడా చాలా లుక్ బాగుంటుంది. ఇది నేను బ్లౌజెస్ కంటే నార్మల్గా పార్టీ వేర్, లాంగ్ ఫ్రాక్స్ వీటికి అయితే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఏదైనా సరే పెప్లం టాప్ ఇలాంటి వాటికి, లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి వాటికి అయితే ఈ డిజైన్ బాగుంటుంది. సో సింగిల్ సైడ్ మాత్రమే 3 లేయర్స్ ఫోల్డింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే నేను 3 లేయర్స్ అనేవి మార్క్ చేసేసుకున్నాను. సో ఆ మార్క్ చేసినవి కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఎలా కట్ చేస్తున్నాను అనేది ఒకసారి చూడండి. స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను నేను. స్ట్రైట్గా కట్ చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసిన దాన్ని మళ్ళీ మార్క్ చేసుకుంటాను అనమాట. ఒకసారి చూడండి, ఇలా అనమాట స్ప్రెడ్ చేసుకోవాలి. అక్కడ పిన్నులు పెట్టేసుకోవాలి క్లాత్కును ఇక్కడికి ఆ పీస్కి, పేపర్ కట్కి అనమాట. అక్కడ మీరు నేను పిన్నులు పెట్టలేదు. సో మీరు పిన్నులు పెట్టుకొని మీరు మార్క్ చేసుకోండి. సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది ఒకసారి కట్ చేశాను, అందుకని చెప్పేసి నేను మేనేజ్ చేయగలను. మీరు మేనేజ్ చేయలేకపోవచ్చు, మేబీ అలవాటు ఉన్న వాళ్ళు అయితే చేసేస్తారు. సో ఒకసారి చూడండి నేను ఎలా మార్క్ చేస్తున్నాను అనేది. కొంచెం స్ప్రెడ్ చేసి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆ మార్కింగ్ చేసిన ప్రకారం అయితే కట్ చేసుకుంటాను అనమాట. కట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేస్తాను. చూడండి, ఈ మోడల్ అనేది నేను ఇంకోసారి ఎప్పుడైనా సరే ఒక ఫ్యాబ్రిక్ కాదు, ఒక ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు మీకైతే చూపిస్తాను. ఇది ఓన్లీ ఫ్రాక్ వర్క్ అయితే బాగుంటుందండి. నార్మల్ శారీస్లో అయితే ఒక సైడ్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ కనిపించదు. ఓకే, మీకు కావాలనుకుంటే మీరు శారీస్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి ఎలా కట్ చేస్తున్నాను అనేది. జిగ్ జాగ్గా కట్ చేయాలన్నమాట, స్ట్రైట్ కట్ చేయకూడదు. జిగ్ జాగ్గా కట్ చేస్తే మనకి తెలిసిద్ది అనమాట. స్ట్రైట్ కట్ చేస్తే ఏంటంటే అంతా ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ అలా అనమాట ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇది నేను హ్యాండ్తోనే స్టిచ్ చేశాను అనమాట, నార్మల్గా మిషన్తో కాకుండా. ఏదైనా సరే మనం కట్ చేసే విధానం బట్టి ఉంటుందండి ఏదైనా సరే. సో ఇది ఇప్పుడు పేపర్తో చూపించాను కదా. సో ఇప్పుడు అనమాట నేను స్టిచ్ చేసి చూపిస్తాను. 3 లేయర్స్ అనమాట. చూడండి ఒకసారి ఎలా వస్తుందో నేను ఫోల్డ్ చేస్తుంటే. సో ఆ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ని అయితే కట్ చేసుకోవాలి, తర్వాత కట్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చూడండి కట్ చేస్తున్నాను. చూసారా, సరిపోయిందనమాట, నాకు ఈక్వల్గా వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నది అనమాట స్టిచ్ చేసుకుంటాను. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. ఒకటి ఫస్ట్ పై లేయర్
స్టిచ్ చేస్తున్నాను. తర్వాత మిడిల్ లేయర్ని స్టిచ్ చేస్తాను. తర్వాత థర్డ్ లేయర్ అనమాట. 3 లేయర్స్, నాకు 3 లేయర్స్ చాలు అనిపించింది. సో నేను 3 లేయర్స్ మాత్రమే కట్ చేశాను. సో మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకొని ఎక్కువ లేయర్స్ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్సే, కాకపోతే ఇవి ఓన్లీ వన్ సైడ్ వస్తాయి. చూడండి అలా స్టిచ్ చేస్తున్నాను అనేది. ఇది హాఫ్ పట్టు ఉంటుంది కదా, హాఫ్ పట్టు లేకపోతే బెనారసి, ఇలాంటి వాటికైతే బాగుంటుందండి ఈ డిజైన్. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉండిపోయిద్ది, ఐరన్ చేసినట్టు. ఐరన్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా అలా ఉండిపోయిద్ది అనమాట ప్రిల్స్. సో ఇదైతే ఇలా వస్తుంది చూడండి ఒకసారి. ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఇంకా నేను చాలా చూపిస్తాను, కాకపోతే నాకు కొంచెం టైం లేదు. సో నేను అందుకు చేయలేకపోతున్నాను వీడియోస్. ఇప్పటికైతే ఓన్లీ కటింగ్ వర్కే చూపిస్తున్నాను, హ్యాండ్స్తో స్టిచ్ చేసేసి. ఇంకొంచెం టైం ఉంటే నేను లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివి కూడా నేను డిజైన్ చేసి మీకు వీడియోస్లో అయితే పెడతాను. సో ఇలాంటి వీడియోస్ చాలా కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఫైనల్గా అయితే స్టిచ్ చేసిన తర్వాత ఇలా 3 లేయర్స్ వస్తుంది. అది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుందండి. లుక్ అయితే చాలా గార్జియస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. 2 వైప్స్ కాకుండా ఓన్లీ సింగిల్ వైప్ మాత్రమే ఇదనమాట. ఒకసారి చూడండి, ఓన్లీ సింగిల్ వైప్ మాత్రమే వచ్చింది. ఆ సెకండ్ వైప్ ట్రై చేసినా కూడా రావట్లేదు. సో ఈ డిజైన్ అయితే సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి, హెవీ వద్దనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇలాంటి ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ ఇంకా ఎలా కట్ చేసుకోవాలనేది అయితే మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తాను అనమాట. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో మీకు పిక్ పెడతాను అనమాట. నేను ఇది ఏ డ్రెస్ మీదకి కాదండి, మీకు చూపించడం కోసం అయితే నేను ఒక చిన్న పీస్ తీసుకొని దాని మీద మీకు స్టిచ్ చేసి అయితే చూపించాను. చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. 3 లేయర్స్ వచ్చింది. ఇంకో వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్ అండి.